ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. మర్కటే సమహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపేవో హరే. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 29వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తిథి చతుర్దశి, రాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు, యోగం గండయోగం రాత్రి 9 గంటల 37 నిమిషాల వరకు, కరణం భద్రకరణం పగలు 3 గంటల 45 నిమిషాల వరకు, తర్వాత శకుని కరణం రాత్రి తెల్లవారుజాము 4 గంటల వరకు. అమృత గడియలు పగలు 2 గంటల 5 నిమిషాల 3 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 19 నిమిషాల 5 గంటల 3 నిమిషాల వరకు. ఈరోజు వర్జం లేదు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, చెక్కుల మీద సంతకాలు, ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ కూడా వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలము లేని సమయంలో చేసుకోవడం అనేది తప్పనిసరిగా మనకి సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు పరమేశ్వరుడికి చేసే ఈశ్వరాభిషేకం, శివాలయంలో మీరు చేసే ప్రదక్షిణలు, పూజలు అద్భుతమైన శివానుగ్రహాన్ని ప్రసాదించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాయి. ఆదివారం కాబట్టి ఎవరైనా సరే అరుణపారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం అనేది కూడా ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈరోజు ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే మంత్రంతో ఈ మంత్రం జపిస్తూ సూర్యుని చూస్తూ నమస్కరిస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము రెండు కూడా మీకు సంప్రాప్తిస్తాయి. సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ ఆ సూర్యబింబంలో పరమేశ్వర రూపాన్ని ఊహించుకొని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనుక మీరు జపించినట్టయితే చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.